హాయ్ హలో నమస్తే. ఈ వీడియోలో మనం తెలుగు బేసిక్స్ రాయడం చదవడం ఎలాగో నేర్చుకుందాము. సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదండి. సో పిల్లలందరూ తెలుగు బేసిక్స్ మర్చిపోకుండా ఉండాలంటే వీటిని రోజు ప్రాక్టీస్ చేయిస్తే స్కూల్ రీఓపెన్ అయ్యే టైంకి బాగా గుర్తుండడం వలన కాన్ఫిడెన్స్తో చదువులో ముందుకు దూసుకుపోతారు. సో ఫస్ట్ మనం తెలుగు వర్ణమాల నేర్చుకుందాము. అచ్చులు ఆ ఆ ఈ ఈ ఊ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం ఆహా. నెక్స్ట్ హల్లులు ఎలా రాయాలో నేర్చుకుందాం. కా ఖ గా ఘ ఇఞ చా ఛ జా ఝ ఇని టా ఠ డా ఢ అన తా థ దా ధ నా పా ఫ బా భ మా యా రా లా వా షే షా సా హా అలా అక్ష బండీరా. ఇవి తెలుగు వర్ణమాల అండి. నెక్స్ట్ మనం గుణింతపు గుర్తులు ఎలా రాయాలో నేర్చుకుందాం. తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం రుత్వం రూత్వ దీర్ఘం ఎత్వం ఏత్వం ఐత్వం వత్వం ఓత్వం ఔత్వం సున్నా విసర్గం. ఇప్పుడు గుణింతపు గుర్తులు ఉపయోగించి గుణింతాలు ఎలా రాయాలో తెలుసుకుందాము. మొదటిగా కాగుణింతం రాద్దాము. కాగుణింతంతో పాటు కొన్ని గుణింతాలు రాద్దాం. కాకి దీర్ఘం ఇస్తే కా, కాకి గుడిస్తే కీ, కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ, కాకి కొమ్మిస్తే కు, కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కు,
కాకి రుత్వం ఇస్తే క్రూ, కాకి రూత్వ దీర్ఘం ఇస్తే క్రూ, కాకి ఎత్వం ఇస్తే కే, కాకి ఏత్వం ఇస్తే కే, కాకి ఐత్వం ఇస్తే కై, కాకి ఒత్వం ఇస్తే కో, కాకి ఓత్వం ఇస్తే కో, కాకి ఔత్వం ఇస్తే కౌ, కాపక్క సున్నా పెడితే కం, కాపక్క విసర్గం పెడితే కహా. నెక్స్ట్ సాగునింతం చూద్దాం. కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ఈ గుణింతం. సో సాగునింతం ఎలా రాయాలో నేర్పిస్తాం. సా, సాకి దీర్ఘమిస్తే సా, సాకి గుడిస్తే సి, సాకి గుడి దీర్ఘమిస్తే సి, సాకి కొమ్మిస్తే సు, సాకి కొమ్ము దీర్ఘమిస్తే సు, సాకి రుత్వమిస్తే సృ, సాకి రుత్వ దీర్ఘమిస్తే సృ, సాకి ఎత్వమిస్తే సే, సాకి ఏత్వమిస్తే సే, సాకి ఐత్వమిస్తే సై, సాకి ఒత్వమిస్తే సో, సాకి ఓత్వమిస్తే సో, సాకి ఔత్వమిస్తే సౌ, సాపక్క సున్నా పెడితే సం, సాపక్క విసర్గం పెడితే సహా. నెక్స్ట్ యాగునింతం మాగునింతం చూద్దామండి. మా యా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మా, మాకి దీర్ఘమిస్తే మా, మాకి గుడిస్తే మీ, మాకి గుడి దీర్ఘమిస్తే మీ, మాకి కొమ్మిస్తే మూ, మాకి కొమ్ము దీర్ఘమిస్తే మూ, మాకి రుత్వమిస్తే మృ, మాకి రుత్వ దీర్ఘమిస్తే మృ, మాకి ఎత్వమిస్తే మే, మాకి ఏత్వమిస్తే మే, మాకి ఐత్వమిస్తే మై, మాకి ఒత్వమిస్తే మో, మాకి ఓత్వమిస్తే మో, మాకి ఔత్వమిస్తే మౌ, మా పక్క సున్నా పెడితే మం, మా పక్క విసర్గం పెడితే మహా. నెక్స్ట్ యాగునింతం. యా, యాకి దీర్ఘమిస్తే యా, యాకి గుడిస్తే ఈ, యాకి గుడి దీర్ఘమిస్తే ఈ, యాకి కొమ్మిస్తే యు, యాకి కొమ్ము దీర్ఘమిస్తే యు, యాకి రుత్వమిస్తే ఇరు, యాకి రుత్వ దీర్ఘమిస్తే ఇరు, యాకి యత్వమిస్తే ఏ, యాకి ఏత్వమిస్తే ఏ, యాకి ఐత్వమిస్తే ఐ, యాకి ఓత్వమిస్తే యో, యాకి ఓత్వమిస్తే యో, యాకి ఔత్వమిస్తే యౌ, యా పక్క సున్నా పెడితే యం, యా పక్క విసర్గం పెడితే యహ. యాకి మాకి డిఫరెన్స్, సున్నా అనేది మాకి చిన్నగా ఉంటుంది, యాకి పెద్దగా ఉంటుందండి, అది డిఫరెన్స్. నెక్స్ట్ తెలుగు ఒత్తులు ఎలా చదవాలో నేర్చుకుందాం. ఖా ఒత్తు, ఖా ఒత్తు, గా ఒత్తు, ఘా ఒత్తు, ఇඤ, చా ఒత్తు, ఛా ఒత్తు, జా ఒత్తు, ఝా ఒత్తు, ఇని, టా ఒత్తు, ఠా ఒత్తు, డా ఒత్తు, ఢా ఒత్తు, అనా ఒత్తు, తా ఒత్తు, థా ఒత్తు,
దా ఒత్తు, ధా ఒత్తు, నా ఒత్తు, పా ఒత్తు, ఫా ఒత్తు, బా ఒత్తు, భా ఒత్తు, మా ఒత్తు, యా ఒత్తు, రా ఒత్తు, లా ఒత్తు, వా ఒత్తు, షే ఒత్తు, షా ఒత్తు, సా ఒత్తు, హా ఒత్తు, అలా ఒత్తు, అక్షా ఒత్తు, బండీరా. ఇవి ఒత్తులండి. తెలుగులో ఈ బేసిక్స్ని మనం నేర్చుకోవడం వల్ల తెలుగు రాయటం చదవడం అనేది ఈజీగా వస్తుందండి. మెయిన్ ఈ బేసిక్స్ అనేవి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటేనే తెలుగు చదవడం రాయడం ప్రతి ఒక్కరికి వస్తుంది. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.